హలో ఆల్ ఇట్స్ ఆల్ అబౌట్ గోల్డ్ ఎక్కడ చూసినా సరే ఒక్కసారిగా గోల్డ్ అనేది 95,000 అబౌవ్ ట్రేడ్ అవుతుందండి. అది 1,00,000 కి చాలా చాలా దగ్గరలో గోల్డ్ అసలు ఇంకొంచెం ఒక ఈ ఇయర్‌లో ఎప్పుడో ఒకసారి మనకి 1,00,000 అవుతుంది అనుకున్నాం గానీ, బట్ నెక్స్ట్ వీక్‌లోనే గోల్డ్ 1,00,000 టచ్ చేయబోతుందా అన్నట్టుగా గోల్డ్ అనేది వెళ్తుందండి. సో, ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ కొంచెం గోల్డ్ అనేది కొంచెం 87,000 వరకు ఒక్కసారి అనేది వచ్చిందండి. అప్పుడు అందరూ కూడా 56,000కి వెళ్ళిపోతుందా, 60,000కి వెళ్ళిపోతుందా అనేది వాళ్ళందరూ కూడా గెస్ చేశారండి. బట్ మళ్ళీ దాన్నంతా కూడా అది ఒక బ్లిప్ లాగా అనిపిస్తుంది. సో, అగైన్ ఈ వీక్‌లో 95,000 అబోవ్ అంటే ఆల్మోస్ట్ 96,000 వరకు గోల్డ్ అనేది వెళ్ళిందండి. సో, నెక్స్ట్ వీక్‌లోనే 1,00,000 వచ్చేటట్టుగా మనకు కనిపిస్తుంది. సో, ఇంత వాలటిలిటీ అంటే మేమైతే రెగ్యులర్‌గా ఈక్విటీలో ఇంత వాలటిలిటీ అంటే ఒకసారి డౌన్ అవ్వడం, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అప్ అవ్వడం ఇవన్నీ కూడా ఈక్విటీలో చాలా క్వైట్ కామన్‌గా చూస్తామండి. బట్ గోల్డ్‌లో చూడడం ఇదే 1 వీక్‌లో ఇంత అప్స్ అండ్ డౌన్స్ గోల్డ్‌లో మేము ఈ ఒక్కసారే చూస్తున్నాము. సో, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎవ్రీవన్ నోస్ దట్ ఇట్స్ ఆల్ అబౌట్ టారిఫ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా కూడా ఈ మొత్తం గ్లోబ్ అంతా అంటే గ్లోబల్‌లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఈ టారిఫ్స్ వల్ల అసెట్ క్లాసెస్ కానీ, ఎకానమీస్ తర్వాత పొలిటికల్ అన్సర్టనిటీస్ అండ్ ట్రేడ్ వార్ అన్నీ కూడా ఈ ట్రేడ్ టారిఫ్స్ వల్ల వస్తున్నాయి. అంటే ఒకేసారి 180 కంట్రీస్ ఇంపాక్ట్ అయితే ఎలా ఉంటుందా అంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా మనకిప్పుడు ఈ టర్మాయిల్ అనేది ఈ ఫైనాన్షియల్ టర్మాయిల్ అనేది కనిపిస్తుంది. సో, ట్రంప్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ 180 కంట్రీస్‌కి ఒక లిస్ట్ ట్రంప్ టారిఫ్స్ లిస్ట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి ప్రతి కంట్రీ కూడా ఏం చేద్దాము, సో దీనికి ఎంత ఇంపాక్ట్ అవుతుందనే లెక్కల్లో మునిగిపోయారండి. సో, ఇప్పుడు జస్ట్ ఒకసారి పాజ్ చేశారు. పాజ్ చేసి మళ్ళీ అది జులైలో ఇంప్లిమెంట్ అవుతుంది టారిఫ్స్ అన్నారు. సో, అదొక అన్సర్టనిటీ. తర్వాత ఇమీడియట్‌గా చైనా మీద అయితే మాత్రము ఆ పాజ్ అనేది లేదు. ఇమీడియట్‌గా అక్కడ స్టార్ట్ అయిపోతుంది. 145% ఆన్ చైనా గూడ్స్ మీద యూఎస్‌కి ఇంపోర్ట్ అయితే కానీ ఇది 145% టారిఫ్స్ అంటున్నారు. అలానే చైనా ఇమ్మీడియేట్‌గా మీ గూడ్స్ గానీ అంటే యూఎస్ గూడ్స్ గానీ చైనాకొస్తే 125% అంటున్నారు. సో, ఇది మిగతా కంట్రీస్‌ని అన్నిటిని పాజ్ బటన్‌లోకి వెళ్ళిపోయి ఇప్పుడు చైనా, యూఎస్ వార్ లాగా మనకి కనిపిస్తుందండి. సో, ఈ 2 ఒక పెద్ద ఎకనామికల్లీ స్ట్రాంగ్ అండ్ నంబర్ 1 ప్లేస్‌లో యూఎస్ ఉంటే వరల్డ్‌లో నంబర్ 2 ప్లేస్‌లో జీడీపీ విషయంలో కానీ, ఎకానమీ విషయంలో కానీ నంబర్ 2లో చైనా ఉంది. సో, ఈ 2 దేశాలు ఒక్కసారి లార్జెస్ట్ ఎకానమీస్ 2 ఈ ట్రేడ్ వార్‌లోకి ఉంటే ఏం జరుగుతుందా అన్నట్టుగా అంతా కూడా అన్సర్టనిటీలో మొత్తం వెళ్ళిపోయిందండి. ఇది ఒక ట్రేడ్ వార్ నుంచి పొలిటికల్ అన్సర్టనిటీకి వెళ్ళేంత సెన్సిటివ్‌గా ఇష్యూ అయితే కనబడుతుంది. సో, దానివల్లే మనకి గోల్డ్ అనేది ఇంత వాలటిలిటీ ఇంత హై ఎండ్ అండ్ మనకి ట్రూలీ అండి మనం చూసుకున్నట్లయితే ఇయర్‌లోనే మనకి దాదాపుగా అంటే ఇంకా జస్ట్ 2025లో మనం ఇప్పుడు ఏప్రిల్‌లో 4 మంత్స్ మనకి కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 20% వరకు పెరిగిపోయింది. అలానే 1 వీక్‌లో 7% గోల్డ్ అనేది మనకి కనపడుతోంది. పెరగడం అనేది కనపడుతుంది. సో, ఈ విధంగా మేమైతే సెన్సెక్స్ 1,00,000 అవుతుంది అనుకున్నాము. బట్ ఇది సెన్సెక్స్ ముందే గోల్డ్ 1,00,000 టచ్ అయ్యేటట్టుగా కనిపిస్తుందండి. సో, దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఒకవైపు అంటే అన్నీ ఒకేసారి అన్నట్టుగా ఫైనాన్షియల్ అన్సర్టనిటీ, గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవ్వడము, లేకపోతే యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడము, మిగతా కంట్రీస్ అన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ రిజర్వ్స్ వైపు పర్చేస్ చేయడంలో ఉండడము. సో, ఇయన్నీ కలిపి ఒక్కసారిగా ఇంకోటేంటంటే ఈ డాలర్ అన్సర్టనిటీ కూడా బాగా కనిపిస్తుంది. సో, దానివల్ల ఈ మనీ అంతా ఏమైనా టువర్డ్స్ గోల్డ్ వైపు వెళ్ళిపోతుందా? కొంత టైం వరకు ఈ అన్సర్టనిటీ ఎంతవరకు వెళ్తుంది? యూఎస్ ఎకానమీ స్లో డౌన్ అంటున్నారు. సో, ఈ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ గానీ, ట్రెజరీ బాండ్స్ నుంచి ఆ మనీ ఏమైనా
గోల్డ్ వైపు వెళ్ళిపోయిందా ఒకసారిగా అన్నట్టుగా గోల్డ్ అయితే పెరిగిందండి. చాలా చాలా మార్పులైతే మనకి జరుగుతున్నాయి. సో, మనము మన పోర్ట్‌ఫోలియోలో ఏ విధంగా ఈ గోల్డ్‌ని పెట్టుకుంటామంటే, మన ఇండియాలో అయితే ఏం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే, మన పోర్ట్‌ఫోలియో అందరూ కూడా గోల్డ్‌లో ఫిజికల్ గానీ, ఆర్నమెంట్‌లో కానీ, లేకపోతే డిఫరెంట్ వేస్‌లో గోల్డ్ కాయిన్స్ కానీ పెట్టున్నారు. సో, పోర్ట్‌ఫోలియోలో. బట్ ఇంతకన్నా ఇంకా ఏమైనా బెటర్ చేయొచ్చా అంటే, గోల్డ్‌లో పెట్టుకోవడం కన్నా ఇలాంటి అన్‌సర్టెనిటీలో క్యాష్‌లో కూడా పెట్టుకోండి కొంత అమౌంట్. ఎందుకంటే ఎలాంటి ఎఫెక్ట్స్ అంటే ఇది ఓన్లీ ఒక కంట్రీకి, ఒక గ్లోబల్ ఎకానమీకి, ఒక కంపెనీకి, ఒక కార్పొరేట్‌కి వరకే ఉండడం లేదండి. ఈ ఫియర్స్ అనేవి ఒక ఇండివిడ్యువల్‌కి కూడా ఇంపాక్ట్ చేసేటట్టుగా ఇన్‌ఫ్లేషన్ కానీ, జాబ్ అన్‌సర్టెనిటీస్ గానీ, జాబ్స్ లాసెస్ గానీ అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే గ్లోబల్ కంట్రీస్‌ని, ఎకానమీస్‌ని, కార్పొరేట్స్‌ని దాటి ఒక ఇండివిడ్యువల్స్‌కి కూడా ఈ ట్రంప్ ట్రేడ్ వార్ టారిఫ్స్